ద ఫస్ట్ టైం మ్యాట్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ పీవీపీ సినిమా కలిసి లాస్ట్ ఇయర్ క్షణం చేసాము. మీరు అందరూ వచ్చారు. రిలీజ్ ముందు ప్రెస్ మీట్ పెట్టాము, క్షణం గురించి మాట్లాడాము. మీరు అందరూ ఎంతూజియాస్టిక్గా సపోర్ట్ చేశారు. యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా సినిమాలు చేసాం. ఫర్ ద ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ప్రతి నిర్మాత ప్రతి సినిమాకి వేల సినిమాలు తీశారు. లాస్ట్ 80-90 ఏళ్లలో వచ్చి అత్యద్భుతంగా తీసాం, బాగా తీసాం, డిఫరెంట్గా ఉంది, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్తూ ఉంటారు. టుడే విత్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ లిబర్టీ అండ్ విత్ పీస్ ఐ కెన్ సే లాస్ట్ 100 సంవత్సరాల ఇండియన్ హిస్టరీలో పౌరాణికాలు వచ్చినాయి, జానపదాలు వచ్చినాయి, సాంఘికాలు వచ్చినాయి, మాస్ క్లాస్ అన్ని రకాల సినిమాలు వచ్చినాయి. దిస్ ఇస్ వన్ ఫిలిం which no producer director has touched in the last 100 years. This kind of genre, and I can say proudly with a hand on my heart, and that you will see on February 17th. So the effort of the vision of Sankalp, led by the cast Rana, Tapsi, K.K. Menon, Atul Kulkarni, and a host of other actors. Om Puri garu, one of the probably the penultimate movie avutundi, the last but one movie, Nazar garu, and this huge amount of our local stars that have been part of this project. Madhi gar camera work, Shekhar Prasad gar editing. It all began with an idea from Sankalp, which our partners Matney and us, we took it as a challenge, which became a small film. Intinte vattudinte antaru chusara, Vamanudi nunchi adi Rana anta pedda size perigipoyindi. So that's how the project changed. And Tapsi has been gracious enough to be part of our project, one of our family members, and she is obviously going through a purple patch. Proud of you, Tapsi. This film is dedicated to one of the greatest stars, గుడ్ యాక్టర్ నసీర్ ఓంపూరి గారు. వారు ఈరోజు ఇక్కడ లేనందుకు వీఆర్ రిగ్రెటింగ్ హిస్ డిమైజ్ అండ్ వీ డెడికేట్ దిస్ ఫిల్మ్ టు హిమ్. గాజీ ఒకటే ఫిలిం, సేమ్ స్టోరీ, గోయింగ్ టు రిలీజ్ ఇన్ 3 different లాంగ్వేజెస్ వరల్డ్ వైడ్, February 17th. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆఫ్టర్ వి ఫినిష్ ద స్టోరీ, హూ ఇస్ ద పర్సన్ ఈ సినిమాకు తగ్గట్టు తెలుగులోను, తమిళ్లోను, హిందీలోను మాకు హెల్ప్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి తీసుకెళ్ళడానికి ముందు తోడ్పడతారని అనుకున్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి పేరు వచ్చింది రానా గారు అండి. అండ్ ఆన్ రికార్డ్ ఐ థ్యాంక్ రానా గారు. ఫిలిం స్టార్టెడ్ 1 year బ్యాక్ నుంచి వీ వేర్ డూయింగ్ రీసెర్చ్ అండ్ ఆల్, అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ కంప్లీటెడ్ ఇన్ June. ఇప్పుడు February 17th అంటే ఆల్మోస్ట్ 7 months ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ చేసామండి. ద ఓన్లీ రీజన్ ఈజ్ there's about 70% of CG in it, and that too underwater. And in the Indian history, as PV gar chepparu, it's the first submarine film being coming in Indian cinema. In the mottamodiga first credit, the way it's looking, Madhigari camera work andi. And అందరు సినిమాటోగ్రఫర్ బాగుంటారు, కానీ ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి స్పేస్లో సబ్మెరీన్ అంటే ఒక 10 feet ఉంటుంది, అందులో చాలా అత్యుత్తంగా కెమెరా వర్క్ చేశాడు తను. సెకండ్ థింగ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, వాళ్ళ తోడు సహకారం, అడ్వైజ్ ఆల్వేస్ బీన్ గ్రేట్ టు అస్. ప్రొడక్షన్ డిజైన్ బై శివం, అండ్ ది విజువల్ ఎఫెక్ట్స్ దట్ యూ వాంట్ సీ యాడ్లో చూసిందంతా డన్ బై వాసు. అండ్ దెన్ సంకల్ప్ అండి, మొట్టమొదటిసారిగా హీస్ డెబ్యూయింగ్ యాజ్ డైరెక్టర్ హియర్. తను చేసినటువంటి రీసెర్చ్ని ఇంత దూరంగా all of us supported, but రానా, తాప్సీ గారు, కేకే మేనన్ గారు, అతుల్ కుల్కర్ని గారు చాలా తోడ్పడారు. పర్టికులర్లీ దే వర్ కైండ్ ఎనఫ్ టు కమ్ అండ్ డూ అ డ్రై రన్ బిఫోర్ షూటింగ్, బికాజ్ ఇట్స్ అ ట్రైలింగ్వల్ కమింగ్ ఇన్ 3 different లాంగ్వేజ్, ఇట్స్ అ నేషన్ వైడ్ ప్రోడక్ట్. అండ్ ఇంకో ప్రెజర్ ఏంటంటే, మరి రానా గారు అప్పటికే బాహుబలితో పెద్ద ట్రెండ్ మార్క్ సెట్ చేశాడు. సో దాన్ని మ్యాచ్ కావాలని ప్రయత్నించాము. ఐ రియలీ హోప్ వీ స్టాండ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ టైం when I met PV సార్, అన్వేష్ గారు, జగన్ గారు, నిరంజన్ గారు, వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. నా ఐడియాని నమ్మి ఇంత దాకా తీసుకొచ్చినందుకు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సార్. రానా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళినారు. తాప్సీ గారు, థ్యాంక్ యూ. మీకు ఫస్ట్ నరేట్ చేసినప్పటి నుంచి, ద డే ఐ నరేటెడ్ ద స్క్రిప్ట్ యూ, for having belief in. No, it's not. Okay. Yeah. For believing in me, Madhi garu, I ichina visual effects. Sorry, a visual that ichinru. Nobody could have done such a beautiful work
ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్. స్క్రిప్ట్ని నేను 140-150 పేజెస్ తీసుకెళ్తే దాన్ని చాపప్ చేసి ఇది వద్దు, ఇది అవసరం లేదు, ఇది ఉంటే బాగుంటుంది, ఇది లేకపోయినా సీన్ రన్ అవుతుంది అని గైడ్ చేస్తూ తీసుకెళ్ళినారు శ్రీకర్ సార్. మ్యూజిక్ బై కే, అతను చెన్నై బేస్డ్. అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినారు. జస్ట్ నిన్ననే మొత్తం ఫిలిం మ్యూజిక్ తోటి విన్నాను. అండ్ ఎవ్రీబడి విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నేను గర్వంగా చెప్పుకోగలితే నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం అని. నెక్స్ట్ సీజీ వాసు. నవంబర్ ఆల్మోస్ట్ 2 years ట్రావెల్ చేసాను. ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్ 2-3 times మేము చేసుకుంటూ వెళ్ళినాం. సీజీ ఒక షాట్ చేయాలంటే 4-5 days పడుతుంది. అలాంటిది మా సినిమాలో 700 shots ఉన్నాయి రఫ్లీ. అన్ని గ్రీన్ మ్యాట్, రోప్ రిమూవల్స్ అన్నీ కలుపుకొని, అండర్ వాటర్ షాట్స్ కానీ అన్నీ కలుపుకొని అన్ని 700 ఉన్నాయి. అది పర్ఫెక్షన్ దాకా తీసుకొచ్చి మీ ముందు అది చూసినప్పుడు అది ఎంత రియలిస్టిక్ ఉండేనో దానికి వాసు కారణము. నెక్స్ట్ సెట్ సబ్మెరైన్ యాజ్ ఇట్ ఈస్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాం మేము. అది సార్ మీరు ఎప్పుడు రాకముందే మేము స్టార్ట్ చేసిన సెట్ వర్క్. అది చూసే మమ్మల్ని నమ్మినారు. ఆ సెట్కి కారణము శివంరావు అండ్ మురళి. దే బోత్ టుగెదర్ పుట్ దెన్ కంప్లీట్ 100% effort to get that exact submarine that is there in Vizag, విశాఖపట్నం పోర్ట్ కాడ. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ వాళ్ళు లేని సపోర్ట్ నన్ను గైడ్ చేయకపోతే సపోర్ట్ చేయకపోతాను ఇంతగానో. I think I'm out of touch with these kind of speeches lately. First of all, starting nunchi ee PVP and Vinay and Sankalp, when they came to me with the offer, time lo they were like, we're not sure if you would want to do it. ఎందుకంటే ఒక normally at that time లో I was only taking up full-fledged, like I should have a really good presence in full film. They were like, sorry, girls are not allowed inside submarine. So this is the only way we can get a girl in the film, by making her a refugee. And she'll have her own character, she'll have her own presence in the film. But we can't make her an officer because she can't be in the submarine. So I said, okay, it's a very difficult decision. Kani ilanti films lo to be just a part of it is a big deal. Endukante first submarine, first underwater war film of India, not just Telugu or any other particular language. So I think that was good enough for me to say yes. Also, Sankalp's research, full presentation, little teaser also ready before we started shooting. That was good enough for me to believe in this director. Sankalp, be ready for a lot many speeches coming up. You will have to prepare quite a bit. So producers do have a big part to play in me saying yes, because they could convince me that this is good enough to be there, be part of Ghazi. Rana, I don't know what to talk about Rana because I know him as a really good friend. Ghazi Mundu, actually we worked in Hindi in Baby with a couple of scenes together. Also we worked in Arambam in Tamil. Ippudu we only didn't work together in Telugu. So you were like, why Telugu? We both started off in Telugu, and in Telugu we are not getting cast together. And finally I'm happy maximum numbers of scenes shared between us were in this film only, even though they are very less, but this was the maximum. I think we need to do a one full-fledged film together. Yeah, now that we are known in all the 3 languages, you know, we are the elite category. Okay, so yeah, I mean, it's such a wonderful feeling to work with him. More than as an actor, I know him as a human being, one of the best human beings you can have around, with bigger heart than his size, let me tell you that. So yeah. You're welcome. Thank you so much for considering me good enough to be a part of Ghazi. I cannot tell you, Telugu to paatu, actually Hindi lo kuda people are really looking forward to it. Akkada kuda when I go out for interviews or wherever, people keep telling me how wonderful the trailer is, how international it looks, and the fact that Karan is supporting it makes it even bigger. So the whole country is waiting for it. I can get those vibes. I think everything is so positive about this film, and I'm so proud that it's coming out of Telugu industry primarily, because that's where I started.
So now it feels I can actually show off. So, you know, this is where I started off, and it has taken us to Hollywood standards. Since I was not really part of Bahubali, this is my only claim to fame of international standards. So yeah, thank you so much. This is the best speech I can manage. Thank you. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం. ఫస్ట్ విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఈ సినిమా చేసేటప్పుడు సార్ ఫోన్ కొంచెం సైలెంట్ పెట్టుకుంటే మాట్లాడదాం అనుకున్నా. ఫస్ట్ ఇంకొక మనిషి క్రెడిట్ ఇవ్వాలండి. అది ఈ సినిమాకి ఏ విధంగా ఆయనకి సంబంధం లేదు. ఇది ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు. ఫస్ట్ నాకు సంకల్ప్ గురించి, గాజీ గురించి చెప్పిన వ్యక్తి ఆయన. ఎలా చెప్పాడంటే, ఆయన కార్ రోర్ ట్యాంక్ బండ్లో వెళ్తుంటే ఎవరో ఒక సబ్మరీన్కి సెట్ వేశారు అని చెప్పాడు. చెప్పి దట్స్ వెన్ హీ మెట్ సంకల్ప్. అండ్ సంకల్ప్ గారిని కలిసే ముందు నేను ఆ కథ చదివానండి. అండ్ ఆఫ్టర్ దట్ టైమ్ అండ్ బాహుబలిలో ఉన్నాను. అండ్ తర్వాత ఆ కథ ఎక్కడుందని ఎతికేటప్పటికి అది ఇక్కడే ఉంది, పీవీపీ గారి దగ్గర ఉంది అని తెలిసినప్పుడు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నేనే కబురు పెట్టడం జరిగింది. దెన్ వీ స్పోక్ అండ్ ఫైనలీ వీ హియర్. చాలామంది అన్నారు ఇప్పుడు బాహుబలి తర్వాత సినిమా, తెలుగులో సినిమా అంటే. ఇప్పుడు నేను చాలామంది రైటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వివిధ యాక్టర్స్ కానీ, నాతో పనిచేసే వాళ్ళకి కానీ, నేను తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ చేస్తున్నానంటే వాళ్ళకి అర్థం కాలేదండి. అంటే జనరల్గానే నాకు కొంచెం పిచ్చోడ్లా చూస్తారు, ఎక్కువ చూసారు అలాగా. బట్ ఇది నేను మా ఎంటైర్ టీం తరపున చెప్పగలుగుతాను. మేము ఈ సినిమా మీద ఖర్చు పెట్టిన డబ్బు, లేకపోతే టైం, ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది కాస్ట్, ఇదే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ వే అవుట్. బట్ ద రీజన్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ ఇస్ బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ టు డూ. నాకు 32 ఏళ్ళు, నేను గత 20 ఏళ్ళుగా విశాఖపట్నం వెళ్తున్నాను. ఆ సబ్మరీన్ అక్కడే ఆర్కే బీచ్ మీద ఉంది. చాలాసార్లు చిన్నప్పటి నుంచి దాని ముందు ఫోటోలు కూడా దిగాను. ఆ కథ నాకు ఇప్పుడు తెలియలేదండి. అండ్ నాకే కాదు, నన్ను అక్కడ తీసుకెళ్ళిన చాలామంది వ్యక్తులకు తెలియలేదు. అలానే విశాఖపట్నంలో ఉంటున్న చాలామందికి కూడా తెలియదండి. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పడానికి నేను ఐ వాంట్ టు కోట్ అనదర్ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. సత్యదేవ్ అని, ఈజ్ నాట్ హియర్ బట్ అనదర్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. సినిమా షూటింగ్ చివరి స్థాయికి వచ్చినప్పుడు ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు, కలవచ్చాయని. చెప్పు ఏంటంటే, వచ్చి భయ చాలా హ్యాపీ భయ ఈ సినిమా చేస్తున్నాను అంటే. సరే 2 నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నావు ఏంటి, రోజు షూటింగ్లో కలుస్తాం కదా అంటే. ఆ చివర నా స్పీచ్ ఉంటుందండి, మీరు కొన్ని షార్ట్లు చూసారు, బట్ దేర్ ఇస్ అన్ ఎంటైర్ స్పీచ్. అండ్ తను ఆ రోజు ఆ షూటింగ్లో ఉండి సాయంత్రం నన్ను కలిసి ఏమన్నాడంటే, నేను పుట్టి పెరిగింది వైజాగ్, ఇన్ని సంవత్సరాలుగా నాకు ఇలాంటి ఒక అద్భుతమైన కథ, ఇంత గొప్ప కథ మా విశాఖపట్నంలో జరిగింది. ఈరోజు విశాఖపట్నం, అక్కడున్న ఈస్టర్న్ నేవల్ కమాండ్, అక్కడున్న పోర్ట్ అంత సుఖంగా, అక్కడున్న జనాలు అంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆ 71లో ఉన్న ఈ సబ్మరీన్లో ఉన్న ఈ హీరోస్ వల్ల. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయినాను, ఎందుకంటే రియలీ దట్ వాజ్ ద రీజన్ వై వీ డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా అరుదుగా, చాలా రేర్గా కొన్ని సినిమాలకి ఇలాంటి అవకాశం వస్తుంది, ఒక హిందీలో తెలుగులో చేసే అవకాశం. అండ్ ఇది నేను ఇంకో క్రెడిట్ రాజమౌళి గారికి ఇవ్వాలి, ఎందుకంటే ద ఫస్ట్ టైం ఐ టోల్డ్ హిమ్ దిస్ ఐడియా. సార్ ఇలాంటి సినిమా చేస్తుందంటే లాట్ ఆఫ్ పీపుల్ వర్ ద వన్స్ హూ పుట్ మీ డౌన్ when I was doing this, but he was the only man who said you're going the right direction. And Bahubali అనే చిత్రం ఇక్కడ తెలుగులో తీసి, and you all know what the success of that film is. And that film really taught me how to dream, how to believe in the product that you're making. And నిజంగా ఒక అద్భుతమైన సినిమా చేయాలంటే ప్రపంచంలో ఎక్కడ ఉండక్కర్లే, ఎక్కడున్నా సరే there is a country out there to watch you. ఈరోజు బాహుబలి ఈ స్థాయికి లేదంటే, ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి లేదంటే ఒక మంచి సినిమాని దేశం అంతా ఆదరిస్తారని. అండ్ సంకల్ప్ గారిని కలవడం జరిగింది. వీ ఆల్మోస్ట్ సాట్ అబౌట్ 6-7 months ఆన్ ద స్క్రిప్ట్ ఎవ్రీ డే ఇన్ మై హౌస్ ఇన్ ద బేస్మెంట్. చాలా వర్షన్ల తర్వాత వర్షన్లు. యాక్చువల్లీ ఈరోజు కంప్యూటర్లో చాలా పాత వర్షన్ చూసి ఆల్మోస్ట్ ఒక 10-15 వర్షన్స్ దాకా ఉన్నాయి, వేరే వేరే రైటర్స్ నుంచి, బాంబే నుంచి నాకు తెలిసిన రైటర్స్ కానీ, ఇక్కడ తెలుగులో రైటర్స్ కానీ, తమిళ్లో రైటర్స్ కానీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. దాని తర్వాత వెన్ ఇది ప్రొడక్షన్లో వెళ్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ నిరంజన్ గారు కానీ, పివి గారు కానీ, ఎవ్రీబడి సెడ్ ద వన్ థింగ్ దట్, అంటే ఇది డెఫినెట్గా ఒక అరుదైన జానర్, అంటే వీ కాంట్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ అ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్,
But the one thing they all stuck to, said, whatever the cost is, the film should look aesthetically beautiful. And దానికి ప్రతి స్టెప్ అంటే ఫస్ట్ పివి గారు వెళ్ళి మది గారితో మాట్లాడడం, ఆయన్ని ఈ సినిమా తేవడం, శ్రీకర్ ప్రసాద్ గారు మల్టిపుల్ టైమ్ నేషనల్ అవార్డు విన్నర్, ఆయన్ని తేవడం, ఒక అద్భుతమైన సీజీ టీం, ఇలా ప్రతి ఒక్క కోణంలో యాక్టర్స్ కేకే మెనన్ గారు, అతుల్ కుల్కర్ని గారు, ఓంపూరి గారు, నాజర్ గారు, తాప్సీ, ఎవ్రీ వన్ హూజ్ అన్ ఏ లిస్టర్ వాజ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ నిజంగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ చేయడానికి అందరు వచ్చారండి. అంటే ఈ టైం, అదే నేను ఫస్ట్ చెప్పినట్టు, ఈ టైం కానీ ఎనర్జీ కానీ మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ కూడా అందరు పెట్టచ్చు, అదే టైం అదే ఖర్చు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టుగెదర్ ఫర్ అ ఫిల్మ్. అండ్ రైటర్స్గా ఇంకో ఇద్దరు వ్యక్తులకు నేను క్రెడిట్ అవ్వాలి. ఒకటి అతుల్ కుల్కర్ని గారికి, ఇంకోటి కేకే మెనన్ గారికి. యాజ్ మచ్ as they were actors, they were also writers on this film. చాలాసార్లు మా సీన్లు చేసేటప్పుడు అతుల్ గారు ఆయన సీన్లు లేకపోయినా కూడా మేము ఆయన ఫోన్తో మాట్లాడి కరెక్షన్లు చేసి నా స్పీచ్లో పైకి కిందకి వెళ్ళి చేశారు. సో దట్ ఈజ్ అ హ్యూజ్ క్రెడిట్ దట్ ఐ హ్యావ్ టు క్రెడిట్ దెమ్ విత్. దాని తర్వాత ఈ సినిమా అయిపోయిందండి, షూటింగ్ అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇప్పుడు సరే ఎంత బోల్డ్గా ఎన్ని చేసాం, అంత మాట్లాడుకోవడానికి అంత బాగుంది. ఇంకా ఎవరికి చూపించలేదు సినిమా. The first audience of this film was, apart from all of us in the film, was Mr. Karan Johar and Anil Tadani. ఇంతకుముందు వాళ్ళ దగ్గరికి నేను బాహుబలి అని ఒక అద్భుతమైన సినిమా తీసుకెళ్ళి ఫస్ట్ టైం చూపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు డెఫినెట్గా తెలుగు సినిమాలు ఏం జరుగుతున్నాయి, ఎలాంటి తెలుగు సినిమాలు కాన్స్టెంట్గా చూస్తున్నారు. బట్ నథింగ్ వాజ్ సంథింగ్ దట్ దే గాట్ అట్రాక్టెడ్ టు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ సినిమా నచ్చుద్దా నచ్చదా ఇలాంటి ఒక, అండ్ ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ సీజీ చాలా తక్కువ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ సీజీ అయింది, సెకండ్ హాఫ్ సీజీ కూడా లేకుండా చూపించాను. అసలు సౌండే లేకుండా చూపించాను. 3 times in the film they clapped, and the first thing they got up and they said we're doing this film. And to me that was the biggest assurance అండి. అంటే ఇప్పుడు వాళ్ళకి సినిమాతో తీసుకుని there's nothing they can say no, that's the easiest thing that they could say. వాళ్ళు తీసుకుని వాళ్ళకి నచ్చినప్పుడు, సెకండ్, ఈ సినిమాలో ఒక అద్భుతమైన వాయిస్ ఓవర్ ఉంటుందండి సినిమా బిగినింగ్లో. ఇప్పుడు మా మైండ్లో అమితాబ్ బచ్చన్ గారు ఇస్తే చాలా బాగుంటుందని అందరూ అనుకుంటాం, ఎందుకంటే దట్స్ ద బెస్ట్ వాయిస్ దట్ యూ కెన్ ఎవర్ హియర్. బాంబేలో చాలామంది చెప్పారు, చిచి ఆయన చేరు ఇలాగా ఎంత బోల్డ్ మంది అడుగుతూ ఉంటారు వాయిస్ ఓవర్ అని. ఇప్పుడు ఆయన ప్రతి సినిమాకి చేసుకుంటే వెళ్తే ఇట్ వోంట్ బీ ద ఫ్యాక్ట్. సరే మ్యాక్సిమం ఏమంటారు, నువ్వే కదా చెప్పేది ఆయన, సరే నువ్వైతే తీసుకోగలుగుతాను, ఇట్స్ ఓకే అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఫస్ట్ టైం ప్రోమో చూపించానండి. చూపించిన వెంటనే ఈ సినిమాకి నేను ఏం చేయాలన్నారు. సార్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఉందన్నారు. నిజంగా ఆ రోజు నా దగ్గర స్క్రిప్ట్ లేదు. నెక్స్ట్ డే ఆ స్క్రిప్ట్ తీసుకుని ఆయనకి ఈమెయిల్ చేసే టైంలోకే ఆయన సెక్రటరీ నాకు ఫోన్ చేసి స్క్రిప్ట్ వచ్చిందా, వచ్చిన వెంటనే డబ్బింగ్ థియేటర్ మేము బుక్ చేయాలన్నారు. అండ్ ఇచ్చిన 20 నిమిషాల్లో ఆయన చెప్పేశారు. సో నిజంగా అది ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు లాంటి ఒక ఆయన చూసి ఒక ఫిల్మ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ విల్ బీ ఈజీలీ బీ డన్. అండ్ దాని తర్వాత దట్స్ వెన్ ఐ గాట్ ద స్ట్రెంగ్త్ అండి, దట్ దిస్ ఇస్ అ క్వాలిటీ ప్రోడక్ట్. అండ్ విత్ ఆల్ హార్ట్ ఎవ్రీబడి డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ యూట్యూబ్లో ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వితిన్ అబౌట్ 24 hours there were 20 million views. అది నేను ఇప్పటివరకు వినలేదండి ఆ నంబర్. నా సినిమాలు కాదు, వేరే మామూలుగా జనరల్గా వచ్చే సినిమాలు కూడా ఇన్నని ఒక స్థాయికి అది వెళ్ళింది. అంటే 2 కోట్ల వ్యూస్ అనేది ఇట్స్ మన తెలుగులో వి డోంట్ ఈవెన్ హియర్ ఆఫ్ దోస్ నంబర్స్. బట్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్. విత్ అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎవ్రీ సింగిల్ వన్ హూ సీన్ ద ట్రైలర్, ఎందుకు ఇప్పుడు ఇక్కడ ప్రభు గారు కూర్చున్నారు, ఎప్పుడు నాతో అంత హ్యాపీగా రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్ టైం. సో బట్ అంటే ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ వన్ హూస్ బిన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ నో థింగ్స్ హెవెంట్ బిన్ ఈజీ, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ టు మేక్. ఇట్ వాజ్ వెరీ టైరింగ్, ఇట్ వాజ్ నాట్ ద స్మూతెస్ట్ రైడ్ ఆన్ ద సబ్మరీన్, బట్ ఫైనలీ హియర్ యూ గో, వీ హ్యావ్ ద బిగ్గెస్ట్, ద ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిల్మ్ ఇన్ ఇండియా ఎవర్. సో ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అండ్ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ, ఈ సినిమా వాజ్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్, దట్ ఐ కెన్ ప్రామిస్ యూ, బికాజ్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు డూ ఎవ్రీ డే. తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలని నాకు ఎప్పటి నుంచో ఆశ ఉంది, బట్ వస్తాయో లేదో కూడా నాకు తెలియదు, బికాజ్ దెల్ బీ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్. అంటే ఇది ఒక టీం మొత్తం కలిసి రావాలండి దీనికి, వెదర్ ఇట్స్ ద యాక్టర్స్, వెదర్ ఇట్స్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇది ఈ సినిమాతో సాధ్యమైంది. ఐఎమ్ హోపింగ్ ఇలాంటి సినిమాలు తెలుగులో ఎక్కువ వచ్చి, అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఇలాంటి సినిమాలకు నాంది పలుకుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో దట్స్ ఆల్ అండి. February 17th is when our film is out. It's హిందీలో, తెలుగులో, తమిళ్లో.
And I hope all of you watch it and enjoy it, and may many more films like this come. Thank you. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు రిలాక్స్ చేసి మనమే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు మామూలుగా క్వశ్చన్లు అడుగుతారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జవాబు చెప్తారు. సో ప్లీజ్ అడగండి అండ్ వీ విల్ కంటిన్యూ టాకింగ్. సార్ ఇప్పుడు అయిపోయిన వెంటనే కొద్ది రోజుల్లో వి జస్ట్ ఫైనలైజింగ్ ఫ్యూ థింగ్స్ అండి. అది ఆ స్క్రిప్ట్ వర్జన్ అంతా అయిపోయిన తర్వాత ఐ లెట్ యు నో ఫస్ట్. ఐ వుడ్ లైక్ టు, ఆశ అయితే ఉందండి. అంటే there are very few names. I first want to go to them and then would like to tell you. అట్లా లేనా? ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో చెప్పాలా తెలుగులో చెప్పాలా? తెలుగులో చెప్పాలి. ఓకే, అంటే అర్థం కాలేదు ఇంగ్లీష్లో అడిగితే. ఒకటండి, నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఆ రోజు నాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ సబ్మరీన్ వార్ ఫిల్మ్, ఇండియా, విశాఖపట్నం పోర్ట్, 1971, ఇండియా పాకిస్తాన్ అనేసరికి ఎక్కడో ఎగిరిపోయింది. అంటే వీడు ఏం చేస్తున్నాడు అంటే, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సాంగ్స్ ఏంటి, ఈ గోల్లో ఉన్నారు తప్పితే దే డింట్ ఈవెన్ క్యాచ్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు టెల్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి రెఫరెన్స్ ఇవ్వడానికి నాకు ఇంకో సినిమా లేదండి చెప్పడానికి. ఇండియాలో ఇలాంటి సినిమాలు వచ్చినాయి లేవు, రాలేదు. సరే హాలీవుడ్లో వచ్చినాయి, ఒక U571, హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ అలాంటి సినిమాలు వచ్చినాయి, బట్ ఆ సినిమాలు చూసి ఉండరు వీళ్ళు. సో నౌ ఐ డెంట్ హ్యావ్ అ రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ టు టెల్ దెమ్ వాట్ ఐ వాజ్ డూయింగ్ టిల్ ద డే ఐ హెడ్ దిస్ ప్రోమో రెడీ. సో వన్ ఈజ్ ఫోన్ చేసి, అంటే నేను ఎంతమందితో చెప్పానో నాకు గుర్తులేదు, బట్ ఐ నో ఎవ్రీ సింగిల్ పర్సన్ హూస్ కాల్డ్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ స్టార్స్, ఎవ్రీ సింగిల్ వన్ హూస్ కాల్డ్ మీ పర్సనలీ. They haven't done it even for many of my films, obviously, but this is the film that they called me for. And they were very excited that I did a film like this. So, whatever the result of this film is, I would be extremely proud that I'm part of this. It was mentally challenging because I was shooting for a film called Bahubali before this, and I didn't look anything like that at that point. I don't know if you remember Bahubali, chusarandi? Chusara? సో ఆ సినిమాలో నేను ఇలా కనిపించను. అండ్ ఐ మీన్ వెన్ యూ హ్యావ్ టు మేక్ అ షిఫ్ట్ టు దిస్ ఫిల్మ్, ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఫస్ట్ అండ్ లుకింగ్ ద పార్ట్. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ వాజ్ సంకల్ప్ వాజ్ వెరీ క్లియర్ as to how the protagonist has to look, how Arjun has to look. So I followed orders and I went forward doing the film. ఈ సినిమాలో డైలాగ్స్ రాసేటప్పుడు యాక్చువల్లీ దిస్ ఇస్ అ కాన్వర్సేషన్ దట్ సంకల్ప్, మీ, Azad garu, Niranjan, who had at Gangaraj garu, we had at that one writing table. ఇప్పుడు ఇది 1971లో జరిగింది కదా, అప్పుడు మాట్లాడే తెలుగు ఇప్పుడు మాట్లాడే తెలుగులో డిఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్గా ఆ వర్జన్కి వెళ్ళిపోతే దే లాట్ ఆఫ్ అవర్ ఆడియన్స్ మైట్ నాట్ ఈవెన్ క్యాచ్ ఇట్. అండ్ దిస్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ దట్ వీ డిడ్ విత్ బాహుబలి ఆల్సో. యూ విల్ నాట్ సీ హెవీగా పౌరాణిక భాష వాడుకో ఉండదు. అండ్ ఈ రోజు మాట్లాడినట్టే ఉంటుంది, బట్ దే విల్ బీ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఎవ్రీ లైన్ దట్ ఈస్ స్పోకన్. అంటే ఒక నేవీ ఆఫీసర్ అంటే ప్రతి లైన్ మెజర్ అయి ఉంటుంది, ప్రతి అక్షరం మెజర్ అయి ఉంటుంది. అండ్ దట్స్ హౌ ద లైన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ హ్యావ్ బీన్ రిటన్. ఇది ఇండియన్ గవర్నమెంట్లో ఇట్స్ అ క్లాసిఫైడ్ ఫైల్, సో నన్ ఆఫ్ అస్ హియర్ విల్ ఎవర్ నో ద ట్రూత్. దేర్ ఈస్ మెనీ పీపుల్ ఇన్ ద నేవీ, మెనీ పీపుల్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ విల్ హ్యావ్ మెనీ వర్జన్స్ ఆఫ్ ఇట్. లైక్ వెన్ నాకు ఈ కథ ఫస్ట్ టైం విన్నప్పుడు, ఈ కథ గురించి కనుక్కుందాం, లెట్ మీ అండర్స్టాండ్ వాట్ ది స్టోరీ ఇస్ ఫస్ట్ అని నేను చాలా మందితో మాట్లాడాను, వెదర్ ఇట్స్ ఎక్స్ నేవీ మెన్. మాట్లాడిన ప్రతి ఒక్కడు ఒక వర్జన్ ఇచ్చారు. నౌ ఆబ్వియస్లీ లైక్ హీ సెడ్, ఇట్స్ అన్ ఇన్స్పైర్డ్ స్టోరీ. ఇట్స్ అక్కడ గాజీ అనే సబ్మరీన్ ఉంది, మునిగిపోయింది. అక్కడ మన సబ్మరీన్, మన ఆర్కే బీచ్లో యాజ్ అ విక్టోరియస్ వన్, ఇట్స్ దేర్. అండ్ దిస్ హ్యాపెండ్ in the midnight of 1971, the 3rd and 4th. That midnight is when the story actually happened. Dan tarvata the India-Pakistan war was declared, and December 4th is known as the Indian Navy Day, and after this record. So చాలా అంటే ఇప్పుడు నిజానికి దూరంగా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాను. ఇప్పుడు నిజంగా ఒక సబ్మరీన్లో చూస్తే దే వేర్ యూజ్ అండ్ త్రో క్లోత్స్. కానీ మేము ఎందుకు అది వాడలేదంటే,
మన రెగ్యులర్ సివిలియన్స్కి మనం సినిమాలు చూసేటప్పుడు ఒక ఆర్మ్డ్ ఫోర్స్ అంటే మనకు తెలియని ఒక డిసిప్లిన్ అనేది వీల్ హ్యావ్ టు సీ ఇట్ విత్ దోస్ ఐస్. సో వీ టుక్ దట్ లిబర్టీ టు యూజ్ యూనిఫార్మ్స్ ఇన్సైడ్ అ సబ్మరీన్ టు మేక్ ఇట్ మోర్ యాక్యురేట్ అండ్ మేక్ ఇట్ లుక్ మోర్ ఆథెంటిక్ ఫర్ ద లేమ్యాన్, నాట్ ఫర్ ఆథెంటిసిటీ. అంటే ఇప్పుడు ఈ సినిమా నేవీ వాళ్ళ కోసం తీసింది. ద రియల్ ఐడియా బిహైండ్ దిస్ ఆర్ ది రియల్ రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇస్ there are many films today in India that glorify police officers. There are many films in India that glorify the Navy, the Army. But I haven't seen a film that has glorified the Navy. We're one of the largest, or the 6th or 7th largest Navy in the world. And I think they have every right to be glorified in cinema. And I think it's important for these stories to be told to the common auditorium today. And that's mainly the reason. ఒకటండి, అంటే ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ కథలకి ఈ అవకాశం దొరుకుతుందండి. అంటే ఇది జరిగింది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఒక కథ. సో ఇట్ ఈస్ అ నేషనల్ స్టోరీ బై ఇట్ సెల్ఫ్. ఇది విశాఖపట్నంలో జరిగిన కథ. సో ఇట్ ఈస్ అ రీజనల్ స్టోరీ ఆల్సో. సో లైక్ ఐ సెడ్, చాలా రేర్గా వస్తాయండి ఇలాంటి ఆపర్చునిటీస్. అంటే ఒక కథ రెండు భాషలు లేకపోతే 3 భాషల్లో తీయడానికి అవకాశం. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. అండ్ నాకు చాలాసార్లు వేరే స్క్రిప్ట్ డిస్కషన్స్లో వీటిల్లో ఒక ఆర్మీ ఆఫీసర్ కథ కానీ ఇలాంటి కథలు చెప్తే చాలామంది అనేవారు, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ వై దే సే దోస్ థింగ్స్, బట్ ఇట్ వాజ్ అ వెరీ కామన్లీ సెడ్ థింగ్. సార్ తెలుగులో అలాంటి చూడరు సార్, అంటే అది ఇండియా పాకిస్తాన్ అంటే అది ఎక్కడో బార్డర్లో జరుగుతూ ఉంటుంది, అది మన దేశం నుంచి మన హైదరాబాద్ నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చాలా దూరంగా జరుగుతూ ఉంటాయని ఒక కన్సెప్షన్ ఉంటుంది. బట్ టుడే నోబడీ విల్ కాల్ దిస్ స్టోరీ నాట్ ours because it happened right in front of us. So that's the reason why there were 2 languages in this film. Because she's a very fine actor. And see, she's an extremely fine actor, and I don't have to prove that to you, because the last film that she did was a film called Pink that released, which is by far one of the best films that I've seen in the last couple of years in Indian cinema. And that's the reason Taapsee is there in this film, and we are very, very happy. Though it's not lengthwise, it's not a very long character. It comes at a very important time in the film, and she did her part very, very beautifully. Sir, in life I never had a plan to do these things. For me, I get excited by content, get excited by stories, and I go ahead and do them. And that's how I planned all my life. To me, the cinema is far bigger than the actors or their careers or filmmakers or anything. There's a story to tell, and it has to be told. We are just mere instruments telling that story. And yes, I am very, very happy that this is the next film after Bahubali. I don't look very young, but I am actually very young. And అంటే ఒకటండి, అంటే if you're regularly into fitness and all of those, you will understand that this is not a very complicated process. There's a certain science to it. ఆ సైన్స్ని ఫాలో అయ్యి, ఆ డయట్ని ఫాలో అయ్యి, ఆ వర్కౌట్ రిజిమ్స్ ఫాలో అయితే ఇట్స్ క్వైట్ ఈజీ టు గెట్ దర్. ఒకటండి, అంటే 100%. అంటే with Bahubali you learnt a lot. I mean, see, I started Bahubali almost 4-5 years ago. I started acting 7 years ago, and I did Bahubali for 4 years. So most of my understanding or experience that I have comes from that film. So now with definitely I'm saying 100% I've matured as a person, I've matured as an actor and all of those. So yes, 100% I'd say it became easier. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.